వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి డైరీ. సో ఈరోజు ఇట్స్ అ స్పెషల్ వ్లాగ్. ఈరోజు మాకు సిగ్నేచర్ డే అనమాట. సో వీ గాట్ రెడీ అండ్ కాలేజ్కి వెళ్ళాలి. సో సిగ్నేచర్ డేకి మాకు ఏమేమి ఇచ్చారంటే వీ గాట్ వన్ క్యాప్, టీ-షర్ట్ and 2 pens, and also we are going to get a cake. So let's get into the video. Right, college ki start avali. సో కాలేజ్కి అయితే వచ్చేసాను. సిగ్నేచర్ డే కోసం ప్రిపరేషన్స్ అవుతున్నాయి. అండ్ నేను ఈ వీడియోస్ అన్ని ఎడిట్ చేస్తుంటే మా సిఆర్ బ్లాగ్ కనిపించింది, చూసేయండి. హాయ్ గైస్, ఇవాళ మా సిగ్నేచర్ డే. కాకపోతే వర్షం వచ్చి తడిసిపోయాం. పెళ్ళి కూలోళ్ళలాగా కూలి పనులు చేసుకుంటా కేక్ తెచ్చుకుంటాం గైస్. వర్షంలో కేక్. దిస్ ఇస్ అవర్ ఫొటోస్. సో మాకైతే సిగ్నేచర్ డే స్టార్ట్ అయిపోయింది. మాకు యాక్చువల్గా మార్నింగ్ సెమ్ ఎగ్జామ్ ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ నుంచి మా డిపార్ట్మెంట్కి సిగ్నేచర్ డే పెట్టారు. అది కూడా మా సెక్షన్కి 3:30 అనమాట. ఇంకా టైం అస్సలకే కుదరలేదు మొత్తం అన్నీ అవిడప్పటికి. అండ్ కరెక్ట్గా మేము స్టార్ట్ చేసేటప్పటికి వర్షం వచ్చింది. వర్షం లేదు, ఏం లేదు, ఏదో వచ్చినా సరే ఆపకూడదని చెప్పి సిగ్నేచర్ డే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే డిపార్ట్మెంట్ వైజ్ కేక్ కటింగ్ ఉందన్నమాట. ఫ్యాకల్టీ అందరూ వచ్చి కేక్ కట్ చేశారు. గైస్ ఇదే మా గ్రాడ్యుయేషన్ కేక్. ఫ్యాకల్టీ వచ్చేలోపు వివర్ లైక్ టేకింగ్ సమ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అనమాట. ఫుల్గా అరుచుకున్నాం. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఏమని చెప్పను, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను. ఈ సాంగ్స్, మూవీస్ అన్నీ చూడ్డానికి బాగుంటాయి కానీ రియల్ లైఫ్లో అస్సలు ఉండదు. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీలా ఉంటుంది. 2022లో కాలేజ్కి ఎంటర్ అవుతున్నప్పుడు ఫుల్ కన్ఫ్యూజన్. ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, సీనియర్స్ ఎలా ఉంటారు, అసలు లైఫ్ ఎటుపోతుంది అని ఒక 100 డౌట్స్ ఉండే. బట్ ఇప్పుడు బ్యాక్ చూస్తే ఐ రియలైజ్డ్ వన్ థింగ్, లైఫ్లో బెస్ట్ మెమరీస్ అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి. ఈ 4 years టెక్స్ట్ బుక్ ఎక్కువ చదివానో లేదు తెలియదు కానీ పీపుల్ బిహేవియర్ మాత్రం బాగా అర్థం చేసుకున్నాను. ఇంజనీరింగ్ నీకు ఏం నేర్పించినా నేర్పించకపోయినా ఒక పాయింట్ ఆఫ్ టైంలో నీకు నీ లైఫ్ మీద క్లారిటీ ఇచ్చేస్తుంది. లెక్చర్స్లో ఫార్ములాస్ అర్థం కాకపోవచ్చేమో కానీ ఫ్రెండ్స్తో మాత్రం ఫన్కి సపరేట్ ఆల్గరిథం ఉంటుంది. మార్నింగ్ అటెండెన్స్ కోసం ఆ పరుగులు, ఆఫ్టర్నూన్ ల్యాబ్స్లో ఎక్స్పెరిమెంట్స్ రికార్డ్స్ కోసం గోలలు, అండ్ ఈవినింగ్ అయితే క్యాంటీన్లో ముచ్చట్లు. ఇవే 4 years అంతా నడుస్తుంది. అండ్ ఈ రోజు ఒక స్పెషల్ మెమరీ, ఒక ఫైనల్ మెమరీ క్రియేట్ చేస్తున్నాం. అదే సిగ్నేచర్ డే. ఏం చేయాలని చెప్పి థింక్ చేస్తూ ఒక ఎమోషనల్, ఒక ఫన్, ఒక కనెక్టింగ్ లైన్స్ రాస్తుండే. యాక్చువల్లీ ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే 4 yearsలో జరిగిన ఫైట్స్, సైలెంట్ ట్రీట్మెంట్స్, గ్రూప్ స్ప్లిట్స్ అన్నీ ఇప్పుడు ఒక మెమరీ రివైండ్ చేసుకుంటే క్రిన్స్ ప్లస్ క్యూట్ కాంబినేషన్లా అనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం కొంతమందిని చూస్ చేసుకుంటాం. ఆ చూస్ చేసుకున్న వాళ్ళతోనే స్టే అవుతాం. అండ్ దాట్స్ కాల్డ్ ఫ్రెండ్షిప్. ఇంకా సిగ్నేచర్ డే అంటే జస్ట్ షర్ట్స్ మీద ఇంక్ కాదు, సైన్ చేయడం కాదు. ఇట్స్ అస్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఎ ఫేజ్ ఆఫ్ లైఫ్.
అసైన్మెంట్స్తో మిడ్ నైట్ క్రయింగ్ సెషన్స్, ఎగ్జామ్కి లాస్ట్ నైట్ ఇంకా స్టార్ట్ చేసావా, ఏ యూనిట్ చదవాలి, ఏది ఈజీగా ఉండని సిచ్యువేషన్స్, ల్యాబ్ రికార్డ్స్లో జిరాక్స్ కాపీ తీసి అదే ఒరిజినల్గా పెట్టడం, అవన్నీ మెమరీస్ ఇప్పుడు గోల్డ్ మెమరీస్ అయిపోతాయి. ఇవన్నీ మళ్ళీ చేయాలంటే చేయలేము, చేసిన టైం తిరిగి రాదు, అండ్ ఇట్స్ జస్ట్ ఎ గోల్డ్ ఫేజ్ ఆఫ్ లైఫ్. ఇప్పుడంటే ఎండ్గా వచ్చేసింది కాబట్టి ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అబౌట్ ద బిగ్ డ్రీమ్స్, జాబ్స్, హైయర్ స్టడీస్, అబ్రాడ్ ప్లాన్స్. బట్ సమ్వేర్ ఇన్సైడ్ వీ ఆల్ నో వీఆర్ గోయింగ్ టు మిస్ దట్ స్టూపిడ్ రొటీన్. నో మోర్ అటెండెన్స్ గోలా, సిఆర్ వచ్చి ఈరోజు క్లాస్ లేదంట, ఈరోజు కాలేజ్ లేదంట అని చెప్పడాలు. నో మోర్ ప్రాక్సీ, నో మోర్ క్లాస్ బంక్స్, నో మోర్ మాస్ బంక్స్, నో మోర్ ఎనీథింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ లైఫ్ ఎక్సెప్ట్ ప్రాజెక్ట్ రివ్యూస్. అదొకటి మిగిలిందనమాట మాకు. ఫన్నీ థింగ్ ఏంటంటే మనం కాలేజ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సీనియర్స్తో అలా ఉండాలి, సీనియర్స్తో ఇలా ఉండాలి, సీనియర్స్ అనుకునే వాళ్ళం. ఇప్పుడు మనల్ని చూసి మేబీ జూనియర్స్ కూడా అట్లనే ఫీల్ అయ్యి ఉంటారు. కాలేజ్ హోల్డ్ సో మచ్ మెమరీస్. ఫస్ట్ ఇయర్లో కరెక్ట్ క్లాస్ రూమ్ ఫైండ్ చేయడం దగ్గర నుంచి లాస్ట్ ఇయర్లో కరెక్ట్ మోటివేషన్ ఫైండ్ చేయడం వరకు సబ్జెక్ట్స్ మారిపోయినాయి, టైమింగ్స్ మారిపోయినాయి. బట్ వన్ థింగ్ దట్ ఈస్ కాన్స్టెంట్ ఈస్ ప్రొక్రాస్టినేషన్. చేద్దాంలే, చూద్దాంలే, ఎప్పుడో కదా సబ్మిషన్ డేట్, ఎప్పుడో కదా లాస్ట్ డేట్, అప్పుడు చూద్దాంలే, ఇంకా బోల్ టైం ఉందని అలా ప్రోక్రాస్టినేట్ చేస్తూ లాస్ట్ డే లాస్ట్ మినిట్లో హడావిడి పడతాను చూడండి, అది మామూలు కాదు. మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది ప్రతిసారి. ఇంజనీరింగ్లో క్లాస్ రూమ్లో స్పెండ్ చేసిన టైం కన్నా క్యాంటీన్లో స్పెండ్ చేసిన టైమే ఎక్కువ. అక్కడ డిస్కషన్స్ చేస్తారు, ఫ్రమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, ఎక్కడి నుంచి ఎండ్ అవుద్దో కూడా తెలీదు. ప్రతి టాపిక్ కవర్ అయిపోతుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది 4 years అంటే చాలా టైంలో అనిపిస్తుంది అని. బట్ లుకింగ్ బ్యాక్ ఇట్ ఫీల్స్ లైక్ 4 months ఇట్టే అయిపోయినాయి అనిపిస్తుంది. మొన్నే కదా ఫ్రెషర్స్కి జాయిన్ అయ్యాం అనిపిస్తుంది. అండ్ సిట్టింగ్ హియర్ ఐ రియలైజ్డ్ రాయలేని అసైన్మెంట్స్, ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్స్, యాంగ్రీ లెక్చరర్స్ అవన్నీ టెంపరీ. కానీ మనం షేర్ చేసుకున్న ఫన్, మిడ్ నైట్ కాల్స్, ర్యాండమ్ డెసిషన్స్, ఆ ర్యాండమ్ తీత పనులు అవన్నీ పర్మనెంట్. ఒకసారి ఇవన్నీ చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. వీఆర్ నాట్ జస్ట్ ఫ్రెండ్స్, వీఆర్ హోల్ సర్కస్ అని. ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు. ఒకరేమో ఆల్వేస్ లేట్, ఒకరు ఆల్వేస్ హంగ్రీ, ఇంకొకరు ఆల్వేస్ యాంగ్రీ, అండ్ అన్నిటికైనా మెయిన్ ఇంకొకరు ఆల్వేస్ స్లీపీ. బట్ సమ్హౌ ఈ అన్ని డిఫరెంట్ పర్సనాలిటీస్ కలిసి ఒక పర్ఫెక్ట్ కాంబో అయ్యాయి. క్యాంపస్లో ప్రతి స్పాట్కి ఒక్కొక్క మెమరీ స్టిక్ అయి ఉంటుంది. లైబ్రరీ అంటే చదువు వెయిట్ పద్ధతి అంటే చదవడానికి వెళ్ళే వాళ్ళం, కానీ యాక్చువల్గా నెట్ కోసం గాలి కోసం వెళ్ళే వాళ్ళం. అండ్ పార్క్ సేమ్ స్పాట్లో 100 ఫోటోలు, అసైన్మెంట్స్ రాయడాలు. మేము మా ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ కూడా పార్క్లోనే కూర్చొని చదువుకునే వాళ్ళం. అసైన్మెంట్స్ రాయడాలు, క్లాస్ బంక్ కొట్టినా సరే, ఏదైనా సరే ఏదో పార్క్ దగ్గర హట్ దగ్గరకు వచ్చి అంతే, ఇంకేం ఉండేది కాదు. అండ్ పార్కింగ్ ఏరియా అక్కడ చెప్పిన కబుర్లతో అయితే ఒక బుక్ రాసేయచ్చు. ఇంజనీరింగ్లో చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ నేర్చుకుంటాం, కోడింగ్, కమ్యూనికేషన్, టెక్నికల్ అవన్నీ. బట్ రియల్ స్కిల్ ఏంటంటే లాస్ట్ మినిట్ వర్క్ని అల్టిమేట్గా ఫినిష్ చేయడం. అసైన్మెంట్స్ నైట్ 11:30, పీపీటీ మార్నింగ్ క్లాస్కి 5 minutes ముందు, గ్రూప్ ప్రాజెక్ట్ ఒకళ్ళు చేస్తే అందరు చేసినట్టే. కాన్ఫిడెన్స్ మాత్రం మామూలుగా ఉండేది కాదు. నేను నా ఫ్రెండ్స్కి సిగ్నేచర్స్ ఇవ్వడం కాదు, నిజంగానే ఈ జర్నీకి ఒక సైన్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. మైండ్లో ఎవరికే మెసేజ్ రాయాలని కన్ఫ్యూజన్ కూడా ఉండింది. అండ్ సిగ్నేచర్ డే కాబట్టి ఫుల్ ఆన్ ఎనర్జీలో ఉన్నాం మేము. మళ్ళీ మనం అందరం ఒకే క్లాస్ రూమ్లో కూర్చుని జోక్స్ వేయడాలు, నవ్వడాలు అవన్నీ రిపీట్ అవ్వకపోవచ్చేమో, కానీ మనం చేసిన ఫన్ అండ్ మన మెమరీస్ అన్నీ గుర్తుంటాయి నాకు. ఇంజనీరింగ్ ఈజ్ అ స్పెషల్ ఫేజ్ ఆఫ్ లైఫ్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ యూ హోల్డ్ ఎ స్పెషల్ ప్లేస్ టు మీ, అండ్ ఐటీసీ యూ ఆర్ ఇన్ టాప్ ఆఫ్ ఇట్. 22B01A1P1 సైనింగ్ ఆఫ్. అండ్ వీడియో ఎండ్కి వచ్చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్